జోస్న కంపెనీలోకి దీప సహాయకుడిగా అడుగుపెట్టిన సూరజ్ ఆమెకి ఐ లవ్ యూ చెప్పి షాక్ ఇచ్చాడు. వీళ్ళిద్దరి మధ్య పోరు ఆసక్తికరంగా మారడంతో త్వరలోనే వీళ్ళు పెళ్లి పీటలు ఎక్కడానికి రంగం సిద్ధమవుతుంది. ఆ వివరాలతో నేటి ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం. జోస్న చేసిన కుట్ర అందరి ముందు బయటపడ్డంతో కుటుంబం నుంచి వెళ్లేస్తాడు శివన్నారాయణ. మరోవైపు జోష్నకు ప్రపోజ్ చేసి షాక్ ఇస్తాడు సూరజ్. దీంతో సూరజ్ను చంపేయడానికి రౌడీలతో డీల్ మాట్లాడుతుంది జోష్న. ఇక ఈరోజు జూన్ 12 రాత్రి ప్రసారం కాబోయే కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్లో ఏమైందంటే, మరుసటి రోజు అందరినీ హాల్లో కూర్చోబెడుతుంది జోష్న. అందరినీ ఎందుకు రమ్మన్నావో చెప్పు అంటాడు శివన్నారాయణ. తెలివిగా మాట్లాడడం నాకు రాదు అంటుంది జోష్న. వెంటనే కార్తీక్ పొలమారినట్లుగా ప్రవర్తిస్తాడు. దీంతో వాటర్ తీసుకురమ్మంటావా బావా అని అడుగుతుంది. పెద్ద మేడం గారు ఎందుకో మీటింగ్ పెట్టారు కదా, అదేంటో తెలుసుకునే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాకూడదు అని ఒట్టు పెట్టుకున్నాను అంటాడు కార్తీక్ వెటకారంగా. ప్లీజ్ నన్ను మాట్లాడనిస్తారా అంటుంది జోష్న. నీ మాటలను ఓపికగా వినాల్సిన అవసరం లేదు. నీ విషయంలో ఆల్రెడీ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అంటాడు శివన్నారాయణ. ఏంటండి అది అంటుంది పారిజాతం. ముందు నువ్వు ముందు జోష్న ఎందుకు పిలిచిందో చెప్పనివ్వు. ఆ తర్వాత నా నిర్ణయంలో ఏమైనా మార్పులు చేసుకోవాలేమో చూస్తాను అంటాడు శివన్నారాయణ. మీ నిర్ణయం ఏదైనా సరే నేను గౌరవిస్తాను అంటుంది జోష్న. హ్మ్. ఇన్నాళ్ళు గౌరవించావు. ఇక మీదట గౌరవిస్తావు. ముందు ఎందుకు పిలిచావో చెప్పు అంటాడు శివనారాయణ కోపంగా. నేను చేసిన తప్పును సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాను అంటుంది జోష్న. నువ్వు గుర్తించిన తప్పేంటో చెప్పమ్మా. దాన్ని నువ్వెలా సరిదిద్దుకోవాలనుకుంటున్నావో మేము అర్థం చేసుకుంటామంటాడు దశరథ. కాంపిటీషన్‌లో నేను గెలవాలనుకుంటాను. ఎలాగైనా గెలవాలి అన్న ఆలోచనతోనే పర్యవసానాలు ఆలోచించకుండా తప్పు చేశాను అంటుంది జోష్న. నువ్వు చేసింది తప్పు అని నీకిప్పుడు అర్థమైందా అంటుంది కాంచన. దానిని కాస్త మాట్లాడనివ్వండి అంటుంది పారిజాతం. నేను చేసిన పని వల్ల దీపకు చెడ్డ పేరు వస్తే తను ఓడిపోతుంది అనుకున్నాను. దానివల్ల సంస్థకే చెడ్డ పేరొస్తుందని నేను అనుకోలేదు. అందుకే దీపకు క్షమాపణ చెప్పాలి అనుకుంటున్నాను అంటుంది జోష్న. దీంతో కార్తీక్, దీప ఇద్దరూ షాకవుతారు. ఏంటి నువ్వే అంటాడు కార్తీక్. మనుషుల్లో మార్పు సహజం బావా. సారీ దీప అంటుంది జోష్న. నీ ఇష్టం వచ్చినట్లు తప్పులు చేసి సారీ అంటే సరిపోతుందా అంటుంది కాంచన. పాపం దానిని మాట్లాడనివ్వండి అంటుంది పారిజాతం. నువ్వు చెప్పింది కరెక్టే అత్తా. నేను చేసిన అసలైన తప్పు వేరే ఉంది. ముందు దానిని సరిచేసుకోవాలి అనుకుంటున్నాను అంటుంది జోష్న. కోనసీమకు వరదలొచ్చినట్లు మేడంలో సడన్‌గా ఇంత మార్పేంటో అంటాడు కార్తీక్ అనుమానంగా. అది పరిపక్వతరా అంటుంది పారిజాతం. ఈ పదం గుర్తుపెట్టుకో దీప. తెలుగు డిక్షనరీలో వెతుకుదాం. గొంతు దిగడం లేదు. హాట్ వాటర్‌లో తేనె ఒక్కటే సరిపోదు దీప. 2 పుదీనా ఆకులు కూడా వేయాల్సిందే అంటూ హార్ట్ పట్టుకుంటాడు కార్తీక్. కాంపిటీషన్‌లో భార్యాభర్తలను విడగొట్టాను. అది ఎంత పాపమో నాకిప్పుడు అర్థమైంది. బావ నిజాయితీ గురించి నాకు తెలుసు. దీప పక్కనే ఉన్నా కూడా తనకు సలహాలు ఇవ్వడు అన్న నమ్మకం నాకుంది. అందుకే నేను పెట్టిన కండిషన్‌ను నేనే వెనక్కి తీసుకుంటున్నాను. బావ తన ఫ్యామిలీతో తన ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటుంది జోష్న. అమ్మా! ఏం దెబ్బ కొట్టావు చిన్నమరదలా అని మనసులోనే అనుకుంటాడు కార్తీక్. మిమ్మల్ని ఎక్కడ దెబ్బ కొట్టాలో నాకు తెలుసు కదా అనుకుంటుంది జోష్న మనసులోనే. అమ్మో! నువ్వు నిమిషానికి ఒకలా మాట్లాడతావే. నిన్నెలా నమ్మేది అంటుంది కాంచన. నమ్మాలత్తా. నీ పక్కనే కదా పడుకున్నాను. రాత్రంతా నేను నిద్రపోయానా? మా మమ్మీ గురించే ఆలోచిస్తున్నాను. నా ఫ్యామిలీ నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నప్పుడు నేను వాళ్ళ గురించి ఆలోచించకుండా తప్పులు చేస్తూనే ఉన్నాను. నా తప్పుల్ని నేనే సరిదిద్దుకుంటాను. బావా! నువ్వు అత్తను, దీపను తీసుకొని వెళ్ళిపోవచ్చు అంటుంది జోష్న. మరి అగ్రిమెంట్ మాటేంటే అంటుంది కాంచన. నా పెళ్ళయ్యే వరకు అగ్రిమెంట్ అలాగే ఉంటుంది అంటుంది జోష్న. హా! అనుకున్నా. అది మాత్రం వదలవు అని అంటుంది కాంచన కోపంగా. నా పెళ్లి బాధ్యత నీ కొడుకే కదా తీసుకున్నాడు. ఎలా వదిలేస్తానత్తా? అగ్రిమెంట్ అలాగే ఉంటుంది. కానీ కాంపిటీషన్‌కు దానికి ఏ సంబంధం లేదు. దీపతో నేను నిజాయితీగానే పోటీ పడతాను అంటుంది జోష్న. సంతోషం తల్లి. దీప మనం సాయంత్రమే ఇంటికి వెళ్ళిపోదాం పద. మళ్ళీ దీని ఆలోచన మరి ఏ కండిషన్ అయినా పెట్టిందనుకో. అమ్మో! అదో తలనొప్పి నాన్న. నేను బట్టలు సర్దుకొని రెడీగా పెట్టుకుంటాను. మీరు ఆఫీస్ నుంచి డైరెక్ట్‌గా ఇంటికే వచ్చేయండి అంటుంది కాంచన. మీరు తీసుకున్న నిర్ణయం ఏంటండి అంటుంది పారిజాతం. జోష్న, దీపకు సారీ చెప్పకపోయుంటే నేను తీసుకున్న నిర్ణయం ఏంటో చెప్పేవాడిని. ఇప్పుడు ఇంకా అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు శివనారాయణ. నా వల్ల ఇంకా ఎవరికీ ఇబ్బంది ఉండదు అని చెప్పి వెళ్ళిపోతుంది. దానిలో నేను కోరుకున్న మార్పు మొదలైందండి అంటుంది సుమిత్ర. అవును వదినా. నా మేనకోడలు ఎప్పుడూ ఇలానే ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటాను అంటుంది కాంచన. ఇక నా కూతురి వల్ల నీ కొడుక్కు ఏ ఇబ్బంది ఉండదు అని అంటాడు దశరథ. మరోవైపు ఒంటరిగా కూర్చొని సుమిత్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది దీప. ఇంట్లోనే ఉండిపోవాలని అనుకుంటే
జోష్న ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. అప్పుడే కార్తీక్ వస్తూ మరదలా నువ్విక్కడున్నావా అంటాడు కార్తీక్. ఇంకా ఎక్కడుంటాను పొమ్మని గెంటేస్తుంటే. ఇంకేం కావాలి బావా, ఇప్పుడు కూడా అదే గెలిచింది. నిన్న జోష్న చేసిన తప్పులకు తాత గట్టిగానే పనిష్మెంట్ గట్టిగానే ఇస్తాడనుకున్నా. కానీ జోష్న తెలివిగా నన్ను క్షమించు అనే ఒక్క మాటతో అక్కడున్న అందరి కోపాన్ని పోగొట్టింది. ఇటు నన్ను మా అమ్మకు దూరం చేసింది అంటుంది దీప. అప్పుడే జోష్న ఎంట్రీ ఇస్తూ లేకపోతే మీ మా మా నాన్న మీరందరూ కలిసిపోతుంటే నేను ఆల్ ది బెస్ట్ చెప్పి సైడ్ అయిపోతాననుకుంటున్నారా? ఇది జోష్న. నీ ఎత్తుకు పై ఎత్తు ఎలా వేయాలో నాకు తెలుసు కదా అంటుంది జోష్న. ఇది ఎత్తుకు పై ఎత్తు వేయడం అనరు మర్దలా, మంచితనాన్ని మోసంతో గెలవడం అంటారు అంటాడు కార్తీక్. మీరేమైనా ఉత్తమ తరగతికి చెందిన వాళ్ళ? మీరు మోసగాళ్లే. నేను దాసు కూతురిని అని తెలిసినా తెలియనట్టే ఉండి నన్ను తప్పించే ప్రయత్నం చేశారు కదా అంటుంది జోష్న. నిన్ను తప్పించే ప్రయత్నం కాదు, నిన్ను మనిషిగా మార్చే ప్రయత్నం చేశాం అంటాడు కార్తీక్. ఈ కథలన్నీ వెళ్ళి మా నాన్నతో చెప్పు, చెవిలో పువ్వులు పెట్టుకుని వెంటాడు. మా అమ్మ నీతో దీప నా కడుపును పుడితే బావుండు అని ఒక్క మాట అంది. అది నీ జీవితంలో కొత్త ఆశను రేపింది. దాంతో శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలి అనుకున్నావు అంటుంది జోష్న. అందుకే కదా రాత్రికి రాత్రే మారిపోయినట్లు నటించావంటుంది దీప. నటిస్తాను, ఇంకా నటిస్తాను. నేను ఎంత నటించినా మీరు నాకంటే పెద్ద నటులు అని నాకు తెలుసు. మీరు దొరకరు, నేను దొరుకుతాను, అంతే తేడా. అమ్మ దగ్గరే ఉండిపోదామని మీ ఆవిడ రాత్రంతా తెగ కలలు కన్నట్లుంది. ఉండిపోవడం కాదు కదా, మళ్ళీ దీపను ఈ ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వను. ఈ ఇంటి వారసురాలిగా ఎప్పటికీ ఉండేది నేనే. నువ్వెప్పటికీ అమ్మా నాన్న లేని అనాథలాగే ఉంటావు అంటుంది జోష్న పొగరుగా. అనాథలుగా ఉంటారో అయిన వాళ్ళతో ఎవరుంటారో కాలమే నిర్ణయిస్తుంది. చిన్న మరదలా, నా భార్య దీప అనాథగా కాదు, సుమిత్ర అత్త కూతురిగా ఇక్కడే ఉంటుంది అంటూ శివన్నారాయణను చూసి ఆగిపోతాడు కార్తీక్. తాత అంతా వినేశాడా ఏంటి అని మనసులోనే అనుకుంటాడు కార్తీక్. ఏంట్రా అన్నావు? దీప సుమిత్ర కూతురిగానే ఉంటుందా? దీప సుమిత్ర కూతురేంటి అని అడుగుతాడు శివనారాయణ. దీప అనాథ కాదు, తనను కూడా నా కడుపున పుట్టిన కూతురులాగే చూస్తానని మా అమ్మ చెప్పింది కదా. మేమిద్దరం అక్కా చెల్లెళ్ళలాగే ఉంటాము అంటే అవును జోష్న, మీరెప్పుడూ అలాగే ఉండాలి. దీప అనాథ కాదు, సుమిత్ర కూతురులాగే ఉంటుందని చెబుతున్నాను తాత అంటాడు కార్తీక్. మళ్ళీ మీరందరూ ఫ్రెండ్లీగా కలిసిపోవడం చాలా ఆనందంగా ఉందిరా అంటాడు శివనారాయణ. దీప, కార్తీక్, శివనారాయణ ముగ్గురు వెళ్ళిపోవడంతో నువ్వు చేసేది నువ్వు చేయి బావా, నేను చేసేది నేను చేస్తాను అని మనసులోనే అనుకుంటుంది జోష్న. కట్ చేస్తే రౌడీలకు కాల్ చేసి ఏం చేశారు అని అడుగుతుంది జోష్న. మీరు చెప్పిన పని మీదనే ఉన్నాం మేడం, వాడి పని అయిపోయింది అంటాడు రౌడీ. గుడ్, వాడైతే మళ్ళీ నా కంటికి కనిపించడానికి వీల్లేదు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. మరోవైపు జోష్న, శివన్నారాయణ ఇద్దరూ కలిసి కారులో ఆఫీస్కి వెళ్తుంటారు. జోష్న, కార్తీక్ దీపను వేరే కారులో పంపించి మన ఇద్దరం మాత్రమే ఈ కారులో వెళ్ళాలి అని ఎందుకు అనుకున్నానో తెలుసా? నీతో మాట్లాడాలి, అందరిలో అనలేని చెప్పలేని మాటలు నీతో చెప్పాలి. నువ్వు నా మనవరాలివి కాదు అంటాడు శివనారాయణ. దీంతో జోష్న షాక్ అయి కారు ఆపేస్తుంది. నీకు నా ఇంట్లో ఉండే అర్హత కూడా లేదు అంటాడు శివనారాయణ. బావతో మాట్లాడిన మాటలు అన్నీ బావ వినేశాడా అని మనసులోనే అనుకుంటుంది జోష్న. నేను ఈ పాటికే మెడపట్టుకొని బయటకు గెంటేయాల్సింది. ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఎందుకు తాత ఇలా మాట్లాడుతున్నావని అడగవే. ఎందుకంటే గత కొద్ది నెలలుగా ఇంట్లో నీ ప్రవర్తన చూసి అసలు నువ్వెవరివి, ఈ శివనారాయణ వారసత్వానికి ఊపిరివి, 4వ తరానికి వారధివి, నా వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలాల్సిన దానివి. ఎలా ఉండాలి? కానీ నువ్వెలా ఉన్నావు? ఇది కాదు కదా నేను కోరుకున్నది. చూడమ్మా, నువ్వు తొందరగా పెళ్లి చేసుకుంటే మీ అమ్మ కోరిక నెరవేరుతుంది. నీ భర్తతో కలిసి నా బిజినెస్ అంతా చూసుకునే స్థాయికి నువ్వు ఎదుగుతావో అప్పుడే నా కోరిక తీరుతుంది. అలాగని ఇదంతా నీ చేతిలో ఊరికే పెట్టను. పోరాడాలి, నేర్చుకోవాలి, గెలవాలి. అప్పుడే శివనారాయణ మనవరాలివి అనిపించుకోవాలి. అలాగే నువ్వు తప్పు చేస్తానంటే క్షమిస్తానని అనుకోకు. అందరికంటే ఎక్కువగా శిక్షిస్తాను అంటాడు శివనారాయణ. ఈసారి నువ్వు నన్ను శిక్షించే అవకాశం నీకివ్వను తాత అంటుంది జోష్న. అప్పుడే కారు విండో దగ్గర నుంచి వచ్చి నిలబడతారు జోష్న మాట్లాడిన రౌడీలు. వెధవలేంటి తాత పక్కన ఉండగా వచ్చారు? డబ్బులు కూడా పంపేశాను కదా అనుకుంటుంది జోష్న మనసులో. వాడెవడు నీకు నమస్కారం పెట్టి కారు దిగమని సైగ చేస్తున్నాడు అంటాడు శివనారాయణ. ఎవరో నాకు తెలియదు తాత, ఈ మధ్య చందాల కోసం కొందరు ఇలాగే అడుగుతున్నారు అంటుంది జోష్న. అప్పుడే శివనారాయణకు కాల్ రావడంతో బ్రతికిపోయాననుకుంటూ నువ్వు ఫోన్ మాట్లాడు తాత, వీళ్ళతో నేను మాట్లాడేసి వస్తాను అంటూ కారు దిగుతుంది జోష్న.
వాడితో నీకు మాటలేంటమ్మా, ఎంతో కొంత ఇచ్చి పంపించేయ్ అంటాడు శివనారాయణ. కారు దిగి రౌడీలతో మాట్లాడుతుంది జ్యోత్స్న. రేయ్, నీకసలు బుర్ర పనిచేస్తుందా? నన్నెప్పుడు డైరెక్ట్‌గా కలవడానికి రావద్దని చెప్పాను కదా అంటుంది జ్యోత్స్న కోపంగా రౌడీలతో. మీరు చెప్పిన పని అయిపోయింది మేడం. ఏం చేశామో అదే చేశాం. మళ్ళీ మీకు కనిపించడు. ఓకేనా అంటాడు రౌడీ. సరే, ముందు మీరిక్కడి నుంచి వెళ్ళండి. కాల్ చేస్తాను అంటుంది జ్యోత్స్న. డబ్బులు కావాలి మేడం. మీరిచ్చింది సరిపోలేదు. ఇంకా 50,00,000 కావాలి అంటాడు రౌడీ. 50,00,000 నేనివ్వను అంటుంది జ్యోత్స్న. నీ అంతలా నువ్విక్కపోతే మీ తాతయ్య దగ్గర తీసుకోవాల్సొస్తుంది. రేయ్, పాపను కారెక్కించండి అంటూ జ్యోత్స్నను పట్టుకుంటారు రౌడీలు. జ్యోత్స్నను రౌడీలు పట్టుకోవడం చూసి కోపంగా కారు దిగి వెళ్తాడు శివనారాయణ. దీంతో రౌడీలు శివనారాయణను నెట్టేస్తారు. అప్పుడే ఎంట్రీ ఇస్తాడు సూరజ్. రౌడీలపై దాడి చేస్తాడు. దీంతో సూరజ్ కాలు విరగ్గొట్టి పారిపోతారు రౌడీలు. దీంతో జ్యోత్స్న, శివనారాయణ ఇద్దరూ సూరజ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్తారు. మరోవైపు ఆఫీస్‌లో ఉన్న దీప సూరజ్‌కు కాల్ ట్రై చేస్తూ ఉంటుంది. ఏమైంది దీప? దేనికో టెన్షన్ పడుతున్నట్లున్నావు అంటాడు కార్తీక్. సూరజ్ రాలేదు బావా. ఫోన్ చేస్తే కాల్ కలవడం లేదు అంటుంది దీప. అందరికంటే ముందుండే బ్రదర్ ఈరోజు రాలేదంటే ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉండుంటుంది అంటాడు కార్తీక్. ఈరోజు సూరజ్ రాడు. తనకు కాళ్ళకు గాయమైంది. ఈరోజు రెస్ట్ తీసుకోమన్నాను. నిజానికి ఆ గాయం జ్యోత్స్నకు తగలాలి. జ్యోత్స్నను కాపాడి తను గాయపడ్డాడు. జ్యోత్స్న నేను కారులో వస్తుంటే ఎవరో రౌడీ వెధవలు కారాపారు అంటూ జరిగింది మొత్తం చెబుతాడు శివనారాయణ. జ్యోత్స్న కోసం రౌడీలెందుకొచ్చారంటుంది దీప. ఇది సమాధానం లేని ప్రశ్న. నేనైతే ఆ వైరాగాడు పంపించాడనుకుంటున్నాను. ఈరోజు సూరజ్ మిమ్మల్ని కాపాడాడు. అతడికి నేను జ్యోత్స్న ఒక రకంగా రుణపడాల్సిందే. మీ వర్క్ మీరు చేసుకోండి. కార్తీక్, నువ్వు నాతో రా అంటూ వెళ్ళిపోతాడు శివనారాయణ. మొత్తానికి నేటి ఎపిసోడ్ ట్విస్ట్‌లతో సాగిపోయింది.